वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमामि अहं। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। गोपालकृष्ण भगवान की जय। सभाय नमः। ఈరోజు మనం వైశాఖ మాసంలో 15వ రోజు ప్రవచనంలో వెళ్తున్నాం. మనం రోజు కథల్లో భాగంగా ఎలా ధర్మాన్ని పాటించాలి అన్న విషయం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇవాళ విశేషం రాజు రేపటి నువ్వు చెప్తున్నావు, రేపటి నువ్వు చెప్తున్నావు కదా, రేపటి అయితే ఈరోజు నా సేవ ఈ రోజుతో ముగుస్తుంది. రేపటి నుంచి మన అర్చకుడు రాజు పంతులు గారు ఈ సేవను చేస్తూ ఉంటారు. గుర్తుపట్టుకోండి, ఎప్పుడు కూడా సేవ ఆగిపోదు. నేను పోతే ఆయన పోతే ఇంకొక, దాని తర్వాత మళ్ళీ వైశాఖ మాసం రానే వస్తుంది, చూస్తా. కాబట్టి భక్తి పూజ విషయం ఆగిపోవడం ఉండదు. అందుకనే మీరు ఒక పుస్తకం చదివిన తర్వాత అధ్యాయాలుగా చదివితే 13వ అధ్యాయం అయిపోయిన తర్వాత సమాప్తం అని పెట్టకూడదు. 14వ అధ్యాయంలో 2 లైన్లు చదువుదాం. మీరు చాలామంది చదువుతారా పుస్తకం? లేదా, పుస్తకంలో అధ్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు 13వ అధ్యాయం అయిపోయిన తర్వాత 14వ అధ్యాయంలో 2 లైన్లు చదివి నమస్కారం పెట్టి దాని మీద పువ్వు పెట్టి దండం పెట్టాలి. ఇది కాబట్టి నాది అయిపోతే అయిపోయినట్టు కాదు. వైశాఖ మాసం రేపటి నుంచి ఆలయ అర్చకుడే చెప్తాడు. దాని తర్వాత కొంతకాలానికి మళ్ళీ వైశాఖ మాసం రాని వస్తుంది. కాబట్టి నిరంతరం భగవత్ సేవ నడుస్తూనే ఉంటుంది. సేవ ఎప్పుడూ అయిపోదు, భక్తి ఎప్పుడూ అయిపోదు, పురాణ పఠనం ఎప్పుడూ అయిపోదు. మీలో ఉన్న భక్తి ఉన్నంత కాలము పరమాత్ముడు ఈ సేవల చేయించుకుంటూనే ఉంటాడు. కాబట్టి రేపటి నుంచి కూడా ఇదే సంఖ్యలో, ఇంకా కొంచెం ఎక్కువ సంఖ్యలో రండి. ఎందుకంటే మీ అర్చకుడిని మీరు ప్రేమించాలి కాబట్టి. నేను కొత్తవాడిని, వాళ్ళు వస్తాను, రేపు వెళ్ళిపోదు. బంధువుని కాబట్టి, ఆయన బంధువు కాదు కాబట్టి ఆయన కొంచెం ఎక్కువగా ప్రేమించండి. ఇలా తక్కువగా జనాలు ఉంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా విజయవంతం చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మనం 15వ రోజులో ఈ యొక్క విషయం చెప్పుకుంటున్నాం. ఈరోజు కార్తీక మాసంలో వైశాఖ మాసం చూడండి. అంటే అన్ని మాసాలు చెప్పుకుంటూ వస్తాం కాబట్టి వైశాఖ మాసంలో విశేషంగా ఈరోజు ఎలా ధర్మాన్ని పాటించాలో అన్న విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చి, ఎవరు ఏ కథ వల్ల, ఏ పూజ వల్ల, ఏ దానం వల్ల ఎలా లాభ్యపడ్డారో అన్న విషయం తెలుసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకుందాం. చూడండి, ప్రతిసారి మనం కొత్త విషయాన్ని తెలుసుకుంటుంటే అవునా అనిపిస్తుంది. అవునా అన్న విషయానికి అవును అనేంతవరకు మనం వినాలి. ఇది భక్తి. గుర్తుపెట్టుకోండి, అవునా సాధ్యమేనా అన్న విషయం నుంచి అవును సాధ్యమే అన్నదానికి వచ్చినవాడు భక్తుడు. అప్పటిదాకా భక్తుడు ఎలా అవుతాడు? అవ్వడు. పరమాత్ముడిని సేవించుకుంటూ ఉంటే ఖచ్చితంగా లాభం జరుగుతున్న విషయం తెలుసుకున్నవాడు తెలుసుకుంటాడు. ఎవరి ద్వారా? గురువు ద్వారా. సాధన చేసేది ఎవరు? వ్యక్తి స్వతహా. కాబట్టి గురువు యొక్క పని ఏమిటంటే చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళడం. సరేనా? మీరు ఏ మార్గంలో ఉన్నారో ఈ మార్గం మీ మార్గం కాదు, మంచి మార్గానికి రండని చేయి పట్టుకొని తీసుకువెళ్ళేది గురువు. కాబట్టి గురు బ్రహ్మ అన్నాం. ఆ గురువు తీసుకెళ్తాడు. సరే, మళ్ళీ సాధన చేయాల్సింది ఎవరు? మనమే. స్వతహాగా వ్యక్తియే, స్వతహాగా భక్తుడే. రామనామం జపం చెప్పిన తర్వాత రామనామ జపం చెప్తే ఈ వ్యక్తికి లాభం అవుతుందని గుర్తుపట్టి ఇచ్చేవాడు గురువు అయితే, నా గురువు నా మీద విశ్వాసంతో రామనామ జపం చెప్పాడు కాబట్టి చేద్దామన్న విశ్వాసంతో చేసిన వాడు భక్తుడు అవుతాడు. ఇంత తేడా ఉంది భక్తుడికి గురువుకి. కాబట్టి గుర్తుపెట్టుకుంటే అలా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు మనము సత్యశీలుడు మాలిని అని 2 భార్యాభర్తలు ఉన్నారు. మీరు చాలామంది పుస్తకం వైశాఖ మాసం, చాలామంది కార్తీక పురాణం బాగా మంది చదివేస్తారు. చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు చదువుకున్న విషయం వేరు, చెప్తున్న విషయం వేరు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పుస్తకాల్లో ఉండేది పుస్తకీయ భాష ఇలా ఉంటుందని, కానీ చెప్పేటప్పుడు దాన్ని వ్యవహార భాష అంటారు. మాట్లాడే భాష వేరు, వ్యవహార భాష వేరు, పుస్తక భాష వేరు, గ్రంథ భాష వేరు. అలా కాబట్టి మీరు చదువుకొని ఉన్న పక్షంలో కూడా దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని చెప్పే ప్రయోగమే ఈ యొక్క ప్రవచనంలో ఉన్నటువంటి అంతర్భాగము. కాబట్టి సత్యశీలుడు మాలిని 2 భార్యాభర్తలు ఉండేవారు. ఈ భార్యాభర్తలు అసలు సత్యశీలుడు చాలా సత్యంగా, నిష్ఠగా, ఎవరి మీద కూడా ఏ రకమైన నింద వేయకుండా, ఎవరి దగ్గర నుంచి కూడా ఏమీ పనిచేయకుండా, ఆశించకుండా ఉండేటువంటి వాడు సత్యశీలుడు. కానీ అతడి భార్య, నేను చెప్పాను కదా, భార్య అనుకూలవతి అయి ఉండాలి. లేకపోతే అసలు సంసారం చేయడం అనే విషయం కుదరదు. శాస్త్రం చెప్పిన మాట ఇది. ఆమె
ఎలా ఉంటుందంటే మాలిని ఆమె అందరినీ కూడా అంటే ఆయన భర్త కంటే ఎక్కువగా అందంగా ఉన్నటువంటి వాడిని వశపరుచుకుందామనే ఆలోచనలో ఉంటుంది ఎప్పుడు కూడా మాలిని. అలా చేస్తుంటే సత్యశివుడికి చాలా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి ఆయన ఏమనుకుంటా అంటే అసలు ఈమెకి ఎలా నచ్చ చెప్పినా ఏం చెప్పినా ఈమెకి గుణం పోవట్లే, కాబట్టి అందరితో భర్తలాగా వ్యవహరించడం తప్పు. భగవంతుడు చూడండి కొన్ని నియమాలు పెట్టాడు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని 10 మందిలో చెయ్యి పట్టుకొని పోవచ్చు, కానీ ఒకవేళ అదే స్త్రీ వేరే వ్యక్తి యొక్క చెయ్యి పట్టుకొని పోతే ఆమెను తిడతారు, అపవిత్ర అంటారు, చెడ్డగా తిట్టవచ్చు. కానీ అదే వివాహం చేసుకొని మంగళసూత్రం ధారణ చేసినప్పుడు ఆ భార్యను పట్టుకొని చేయిపోతే 10 మందిలో దోషం కాదు. ఎందుకు? ధర్మం చెప్పింది కాబట్టి, నువ్వు 7 అడుగులు వేసావు కాబట్టి, యజ్ఞగుండం దగ్గర ప్రమాణం చేసావు కాబట్టి, నీకు ఆమె భార్య అయింది కాబట్టి భార్యను పట్టుకోవచ్చు. భార్య ఇతరుల స్త్రీ చేతులు పట్టుకోరాదు, భర్త కూడా పట్టుకోరాదు, అసలు శాస్త్రం అట్లా ఒప్పుకోదు. కానీ విషయం ఎలా ఉందంటే ఒక స్త్రీకి గొప్ప గౌరవం ఉంది కాబట్టి ప్రాధాన్యత ఆమె ఇంకా నియమాల్లో ఉండాలి. అలా మాలిని ఎప్పుడు కూడా నియమాల్లో ఉండేది కాదు. ఆయన సత్యశీలుడు ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. కొంతకాలం తర్వాత ఈయన ఏమనుకుంటారు, ఈయన బాధపడుతున్నారు కదా, ఈయన బాధను చూసుకుంటూ బయటకు పోయి నేను సంతోషంగా ఉండలేను. చూడండి, అంటే దాంట్లో కొంచెం మార్పు ఏంటంటే ఈయన బాధగా ఉంటే నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏ తప్పుడు పనికి వెళ్తున్నానో ఆయనకు అర్థమైపోతే బాధపడుతుంటే అక్కడ పోయి నేను సుఖంగా ఉండలేను. కాబట్టి ఈయనకి ఇంకా కొంచెం అనారోగ్యం వస్తే బాగుండు అని ఒక వ్యక్తి దగ్గరికి పోయి మా భర్తకి అనారోగ్యం రావాలి అని అడిగి మరీ మందు తీసుకొని ఒక చూర్ణం తీసుకొని వచ్చిందట. చూడండి, అంటే పరపురుష వాంఛ ఎంత పని చేయిస్తుందో చూడండి అది. కాబట్టి ధర్మం అలా చెప్పలేదు, కానీ ఆమె ఏం చేసింది, తీసుకొచ్చింది చూర్ణం వేస్తే ఆయనకి పాపం సత్యశివుడికి కాళ్ళు చేతులు 2 పడిపోయి అప్పటి నుంచి ఆయన ఎప్పుడు ఆమె వచ్చి కొంచెం సేవ చేసుకుని భోజనం పెడుతుందో అన్న విషయంతో ఉంటున్నాడు తప్ప మిగతా విషయాలు పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి అప్పటి నుంచి ఈమె మాలిని చాలా ఆయన కంటే ఎక్కువగా అందంగా ఉన్నటువంటి పరపురుషుణ్ణి తీసుకొని పోతూ ఉంది. అంటే సుఖిస్తుంది ఆమె. సుఖించడం అనేటువంటిది ఎలా అంటే భర్తను కాదని సుఖించడం తప్పు, పాపం, ఘోరం. ఇంతకంటే పెద్దగా చెప్పడం కుదరదు. కాబట్టి ఆమె అలా చేస్తుంది. కానీ సమయం ఎలా ఉంటుందంటే కొంతకాలం తర్వాత ఇద్దరికి కొంచెం మధ్య వయసు కంటే ఎక్కువ వయసు వచ్చింది. ఇద్దరు కూడా మృత్యువు చెందారు. ఎలా మృత్యువు చెందారు అంటే ఈమె అసలు శరీరంలోంచి దుర్గంధం వచ్చి చనిపోయింది. ఆయన చనిపోయాడు, కానీ చనిపోగానే స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఈమె మాత్రం నరకానికి వెళ్ళింది. నరకానికి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు నిలబెట్టి అన్నాడు, ఎన్ని తప్పులు చేశావో, ఎన్ని పాపాలు చేశావో అన్ని పాపాలకి అన్ని జన్మలు ఎత్తాలి, అది కూడా కుక్క జన్మ ఎత్తాలి అని చెప్పాడు. కుక్క జన్మ దుర్భరం. అంటే కుక్క చావు చస్తావురా అంటామా లే మాటల్లోనే మనం అలా. అంటే కుక్క బ్రతుకు అంత కష్టమైంది. అసలు భగవంతుడు పుట్టించింది కుక్కను మన కాపలా కాయడం కోసం. భగవంతుడికి జంతువులకి యుద్ధమైందని మీకు చెప్తాను మళ్ళా. అయితే ఆ కుక్కలాగా జన్మ వస్తే ఆ కుక్కను కూడా చూడండి, పాపం దాంట్లో ఇంకా పోలేదు కాబట్టి కుక్క జన్మ ఎత్తినా ఎక్కడ ఇంటింటికి వెళ్తే అక్కడ ఆ కుక్కని కొట్టడము తరబేయడం చేశారు, కానీ ఎవ్వరు ఒక రొట్టె ముక్క వేయలేదు. ఇది పాపం. కుక్క జన్మ ఉండి కూడా, అడుక్కునే జన్మ ఉండి కూడా అసలు భోజనం కోసం, ఏ ప్రాణికైనా కావాల్సింది భోజనం కదా. ఎలా ఉన్నా దొంగతనం చేద్దామన్న వాడు ఏం చేస్తాడు, ఆకలి అవుతుంటే మొదలు ఉన్నటువంటి అక్కడ పళ్ళు తినేస్తాడు, మళ్ళీ దొంగతనం చేస్తాడేమో డబ్బులు తీసుకుంటాడు. కానీ ఆకలికి ఆగుతాడా? ఆగడు. ఆకలి మొదలు కాబట్టి ప్రతి ప్రాణికి ఆకలి. కాబట్టి ఆ యొక్క కుక్కను బాగా మంది కొడుతూ ఉంటే బాధపడి ఏమనుకుంటుంది చూడండి, ప్రతి దానికి ఒక ఆత్మ, ఒక మనసు, ఒక ప్రేమ, ఒక దయ, ఒక కరుణ ఉంటుంది. చాలా చిన్న కుక్కలైన పక్షంలో కూడా తన పిల్లల్ని తీసుకుంటుంది దగ్గర తీసుకొని పాలిచ్చి మళ్ళీ ఏమైనా భోజనం ఉందా వెతికి వస్తుంది సాయంత్రం వరకు. అంటే దానికి ఎవరో రాసిందో పుస్తకమో, వేదమో, ధర్మమో, వైశాఖ మాసం ఏమైనా ఉందా? ఏమీ లేదు. పిల్లల్ని ప్రేమించాలి, పిల్లల్ని పుట్టించాలి, పిల్లల్ని పోషించాలి, పిల్లల్ని పెద్దవాళ్ళు చేయాలని కుక్కలకు కూడా ఉంది, జంతువులకు కూడా ఉంది. చిలుక కూడా, చిన్న చిలుక ఇంకా దానికి రెక్కలు రాకుండా ఉంటే ఆ చిలుక తీసుకువెళ్ళి నోట్లో పెడుతుంది. చిలుక రెక్కలు వచ్చిన తర్వాత అది వెళ్ళిపోతుంది. కానీ అప్పటిదాకైతే ధర్మం ఉందా లేదా అంటే అందరికి కూడా కడుపు ఉంది కాబట్టి ధర్మం ఉంది. అలా ఆ కుక్కను అందరూ కొట్టి పంపించేస్తుంటే భోజనం చేయలేక చాలా బాధపడి ఒకసారి ఏమనుకుంటుందంటే ఆ కుక్క, అసలు నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది? కుక్కలకు కూడా తనకు తాను మాట్లాడే అవకాశం ఉంది, తనకు తాను ప్రేమించే అవకాశం ఉంది. తన కుక్కలతోనే ఉంటుంది. కుక్కలు 10 ఒక దగ్గర ఉంటాయి, పిల్లులు ఒక దగ్గర ఉంటాయి, కోతులు ఒక దగ్గర ఉంటాయి, కాకులు ఒక దగ్గర ఉంటాయి. కాకులు, కుక్కలు, పిల్లలు అందరూ కలిసి ఉండవుగా, వాళ్ళుగా ఉంటారు. చూడండి, మా వచ్చిన కోతులు అన్ని 10 కోతులు వస్తాయి, కుక్కలు వచ్చే 10 కుక్కలు వస్తాయి, పిల్లు వస్తే అలా వస్తాయి. అంటే కాకులు వచ్చిన 10 కాకులు వస్తాయి.
అంటే వాళ్ళకి ప్రేమలు ఉన్నాయని అర్థం, వాళ్ళకి బాధలు కష్టాలు ఉన్నాయని అర్థం, వాళ్ళు మాట్లాడుకుంటారని అర్థం. ఎలా మాట్లాడుకుంటారు? అక్కడెక్కడో అన్నం ఉంటే కుక్క పరిగెత్తుకి అందరు తీసుకొని వెళ్తుంది, అక్కడ వెళ్ళినాక మళ్ళీ గొడవ చేస్తాయి కుక్కలు, కాకులు అలా చేయవు. కానీ మాట భాష అన్నీ ఉన్నాయి. అలా కుక్క చాలా బాధపడి ఈ విట్రా నా బతికిలా అయిందని చెప్పేసి ఒకసారి దానికి తెలియకుండగానే, మీకు రోజు చెప్పుకుంటూ వస్తున్నాం, తనకు తెలియకుండగా కూడా కరెంటు వైర్ను ముట్టుకుంటే ఎలా షాక్ వస్తుందో అలాగే తనకు తెలియకుండగా భక్తి జ్ఞానం అనేటువంటిది ఒక బ్రాహ్మడికి మాత్రమే, ఒక మానవుడికి మాత్రమే ఉంది. దానికి బ్రాహ్మడు అద్దుడు. ఆ బ్రాహ్మడు చెప్పుకుంటూ పోతే అందరూ కూడా దాన్ని చేసుకుంటూ రావాలి. ఎలా చేసుకుంటూ రావాలంటే ఈయన నియమం చెప్తాడు, ఈయన పాటించాలి, ఇలా ఉంది. అలా ఆ కుక్కకి ఏమాత్రం తెలియకుండగా ఒక శివాలయం దగ్గర ఆగిందట. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే తెలియక చేసినటువంటి పాపం వల్ల ఎలా దోషం వస్తుందో, తెలిసి చేసిన పాపానికి ఎంత రెట్టింపు పాపం వస్తుందో, తెలియకుండా చేసినా కొంచెమైనా పుణ్యం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, తెలియకుండా చేసినా కొంచెం పుణ్యం కూడా కొంచెం లాభం వస్తుంది. అది శివాలయం దగ్గర ఆగిందట. బాగా గుర్తుపెట్టుకుంది. అది వైశాఖ మాసము, అది వైశాఖ మాసము. కాబట్టి ఈ కుక్కకి ఒక ఆలోచన వచ్చింది. చూడండి, వైశాఖ మాసం అందరూ పూజలు చేసుకొని లోపల బయటకు వెళ్తూ ఉంటే ఆ కుక్కను కొందరు తన్నడము, కొందరు కొట్టడము, కొందరు పట్టడము, కొందరు వెల్లువెల్లుమనడము అలా అంటూ ఉంటే వైశాఖ మాసం యొక్క ప్రవచనం విని బయటకు వెళ్ళిపోయినట్టు ఒక స్త్రీ చెయ్యి ఆ కుక్కకు తగిలిందట. తగిలితే వైశాఖ మాసంలో ఈరోజు ఎంత పుణ్యాన్ని సంపాదించుకున్నాడో ఆ పుణ్యం అంతా కుక్కకు వెళ్ళిపోయిందట. వినడానికి కొంచెం మీకు నమ్మకంగా ఉండకపోవచ్చు, కానీ చాలా విషయాలు ఇలా అవుతాయి. ఇలాంటివి విషయాలు జరుగుతాయి. మనం ఒక పెద్ద గురువు అనుకుంటాం. మొన్న ఒక పెద్ద గురువు వచ్చారు, సస్వరూపానంద స్వాముల వారు వచ్చారు. మనం ఏమనుకుంటాం, ఒక్కసారి ఆయన ముందర వంగితే, ఆయన ఒక్కసారి నా తల మీద చెయ్యి పెట్టేస్తే నాకు ఎన్ని పాపాలు పోతాయో, ఎన్ని పుణ్యాలు వస్తాయో అనుకుంటామా అనుకోమా? అందరం అనుకుంటాం. అందరం కూడా బార్లు కడతాం, లైన్తో పోయి దండం పెట్టుకొని వస్తామా రామా? ఏమిటి విషయం మరి? ఆయనలో అంత ఏముంది అనుకుంటే కుదురుతుందా? ఆయనలో ఏదో ఉంది, ఆ పుణ్యం మనకు వస్తుంది. ఆయన సంపాదించుకు పెట్టాడు, మనలాంటి వాళ్ళకి ఇస్తాడు. అది నమ్మకం. ఇట్లా చేయి పెడితే ఏమవుతుందంటే, నాకు కావాలి ₹1 కోటి, ఆయన ₹1 కోటి ఇస్తాడా? ఒక చెయ్యి పెడితే ఏమవుతుంది? చెయ్యి పెడితే మనకు ₹1 కోటి అవసరం ఉండవు. ₹1 కోటి పని తనకు తానే అయిపోతుంది. అది గురువు యొక్క ఆశీర్వాదం. అలా వైశాఖ మాస పురాణం విని బయటకు వెళ్ళిపోయిన ఒక స్త్రీ చెయ్యి ఆ కుక్కకు తగలడం వల్ల ఆ కుక్కకు గత జన్మ అంతా జ్ఞాపకం వచ్చింది. రామ్మా, నేను ఇలా చేశానే, నా భర్తకు అవమానించానే, నా భర్త అసలు ఎంత బాధపడ్డాడో. భర్త ఇంట్లో ఉండి భార్య వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తే భర్త ఎంత బాధపడతాడు. ఆ బాధ ఆమెకి ఇప్పుడు అర్థమైంది కుక్క జన్మలో వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడైనా ప్రాయశ్చిత్తం చేసుకున్న ఉద్దేశంతో ఆ కుక్క ఎవరైతే ఈ ధర్మం చెప్తారో, ఎవరైతే ఈ నియమాలు చెప్తారో, ఎవరైతే ఈ తప్పులు సరిదిద్దుతారో అలా వెళ్తూ 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 ఒక బ్రాహ్మడి ఇంటికి వెళ్ళిందట. చూడండి, ఒక బ్రాహ్మడి ఇంటికి వెళ్తే బాగా అంటే మీరన్నీ కూడా తప్పులు వెతకకండి, దీంట్లో ఉన్న మంచిని వెతకండి. కుక్కలు మడికి పనికిరావు. కుక్క ముట్టుకుందా మడి వంట పనికిరాదు, ఇంకా అంతే. కాబట్టి కుక్కలు లోపల ప్రవేశం లేదు. సింహద్వారానికి లోపల కుక్కలకు ప్రవేశం లేదు. సింహద్వారం బయట కుక్కలు చేయడం పని కాపలా, అంతే. ఆవు ఉంటే కూడా ఇంట్లో ప్రవేశం లేదు. ఒక గృహ ప్రవేశం మగ కొట్టంలో ఉండాలి. దానికి కొట్టం అని ఒక ప్రాంతం ఉంది కదా, కొట్టంలో ఉండాలి. దేవుడి గదిలో ఉండాలి. అంతే. ఈ నియమాలు ఉన్నాయి. ఇలా మీరు బాగా ప్రేమ ఉండి కుక్కర్ మీరు పరుపు మీద పెట్టుకుంటా అంటే దానికి ఎవడేం చేయలేడు. బాగా చాలా కుక్కల్ని పరుపు మీద పెట్టుకుంటున్నారు. అది బయట వెళ్ళదు, మొరగదు, అరవదు, దానికి ఏం రాదు. మనమే దానికి తీసుకొని పోవాలి పొద్దున పూట. అది సమస్య. ఏం చేద్దాం? అట్లాంటి వాళ్ళని ఏం చేద్దాం చెప్పండి? అన్ని ధర్మాలు పాడు చేస్తుంటే కుక్కలు కూడా వాళ్ళ ధర్మాలు కొత్తగా చేస్తాయి అవి. కాబట్టి ఆ బ్రాహ్మడి ఇంటి దగ్గరికి వెళ్తే ఆ బ్రాహ్మడు ఆయన ఎప్పుడు కూడా ధర్మాన్ని పాటించేవాడు. ఆయన పద్మబంధు అనే ఒక మంచి బ్రాహ్మడు. ఈ పద్మబంధు అనే బ్రాహ్మడు నిత్యకర్మలు, సత్యకర్మలు, మంచి కర్మలు చేసుకుంటూ వచ్చి ఇంట్లో బాగా పూజ చేసుకుని అలా ఉంటూ ఉంటే ఈ కుక్క కనబడితే వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోవంటే ఈయన గతజన్మంతా జ్ఞాపకం వచ్చింది కదా. బ్రాహ్మడు కూడా నన్ను పంపించేస్తే నాకు ఎవరు ఈ ముక్తిని ఇవ్వాలి, నాకు ఎవరు ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి? బ్రాహ్మడు జ్ఞానం ఇవ్వాలి, అంతే. ఇది ధర్మం. ఎవరేమి ఇవ్వాలో నియమం చెప్పడం జరిగింది. బ్రాహ్మడికి చూడండి, బ్రాహ్మడు ఎవరిని కూడా నువ్వు దీనికి పాత్రుడు కాదు అని చెప్పకూడదు. వాళ్ళకి ఏ మార్గం ఉంటుందో ఆ మార్గం చెప్పాలి.
చెట్టులాగా. ఒక చెట్టు, పెద్ద చెట్టు ఉంటే మనం అందరం కూడా అక్కడ వెళ్ళి కూర్చుంటే నీదేం కులమో ఏం గోత్రమో ఏం వయసో ఏం అడగదు ఆ చెట్టు. నీడ కింద కూర్చోమంటుంది, కూర్చాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. గంగ దగ్గరికి పోతే కులము గోత్రము వర్ణము భాగం ఏముండదు. ఎవరికి దాహం వేస్తే వాళ్ళు నీళ్లు తాగాలి, వెళ్ళిపోవాలి. ఎవరికైతే ఎండ అవసరమో ఎండ నిలబడితే అంత ఎండ వస్తుంది. గాలి మనందరికీ సమానంగా వస్తుంది. గాలి కూడా కులము గోత్రము వర్గము భేదం ఏమడగదు. పంచభూతాలకి ఎంత విషయం ఉందో గోవుకి కూడా బ్రాహ్మడికి కూడా అంతే విషయం ఉంది. కాబట్టి బ్రాహ్మడు వెళ్ళకుట్టకూడదు. కూడకపోతే ఆమె మనసులో బాధపడి, ఆ కుక్క మనసులో బాధపడి, అయ్యో బ్రాహ్మడికి కూడా అంటే ఏదైతే ధర్మం చేసి నాలాంటి పాపాత్ములని పుణ్య మార్గాలకు పంపించాలో అలాంటి బ్రాహ్మడు కూడా నన్ను ధిక్కరిస్తున్నాడు అంటే నా పాపం ఎంత పాపమో. బాగా గుర్తుపెట్టుకోండి. మనల్ని క్షమించకుండా ఉంటే నువ్వు బ్రాహ్మణ వంటి క్షమించవేమిట్రా అంటే అనకూడదు. అలా అనకూడదు. ఒక గురువు రోజు ఆయన దగ్గరకు వస్తుంటే అందరికీ బాగా ప్రేమగా మాట్లాడి మనకు మాట్లాడకపోతే గురువు బాగోలేదని చెప్పకూడదు. మనలో లోపం ఉందని వెతకాలి. ఎప్పుడు కూడా లోపం మనలో వేసుకోవాలి. ఆయన అందరికీ ఆప్యాయంగా మాట్లాడతాడు, కానీ నన్ను చూడంగానే మాట్లాడకపోయేసరికి నేను ఏమనుకోవాలంటే నాలో ఆయనతో మాట్లాడే పాత్రత ఇంకా లేదు అనుకోవాలి తప్ప ఆయన మంచివాడు కాడు అని అనకూడదు. ఇది దోషం. అర్థమవుతుందా? కాబట్టి ఆ కుక్క బాధపడి ఎక్కడైతే ఈ యొక్క బ్రాహ్మణి ఇంట్లో పని మనిషి ఉంటుందో ఆ పని మనిషి ఇల్లు ఎక్కడుందో అక్కడికి వెతుక్కుంటూ పోయింది. బాగా గుర్తుపెట్టుకోండి. పని మనిషి అంటే పద్మబంధువు బ్రాహ్మడు కదా, మంచి కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు కదా. మంచి కార్యాలు చేసిన వాళ్ళ ఇంట్లో మంచి భోజనము ఉంటుంది కదా. మంచి భోజనం, సాత్విక భోజనం మనం చెప్పుకున్నాం, సాత్విక భోజనము ఉంటుంది. కాబట్టి ఆ సాత్విక భోజనాన్ని తీసుకొని అందరూ భోజనం చేసిన తర్వాత మిగిలింది ఎవరికి ఇస్తారు? పని వాళ్ళకి ఇస్తారు. ఈ పని మనిషి ఏం చేస్తుంది? పని మనిషి తీసుకుపోయి ఇంట్లో తిని మిగతాది అన్నము బయటకు వేస్తుంటే కుక్క తినింది. ఈ కుక్క అక్కడికి వెళ్ళేది ఎక్కడ? పని మనిషి వాళ్ళ ఇంటి ముందర పోయి ఆగింది. రోజు ఆ అన్నాన్ని తింటూ ఉంది. అందుకనే రోజు అన్నం వేసేటప్పుడు ఆవుకి ఒక ముక్క తీసి పెట్టాలి. గోగ్రాసము అన్నారు దీనికి. ఒకవేళ ఆవు తినకుండా ఉంటే కుక్క తిన్నా తప్పు లేదు. ఎందుకంటే అది విశ్వాసంగా ఇల్లుని కాపలా చేస్తుంది కాబట్టి. గుర్తుపెట్టుకోండి. మీరు అలా భయపడిపోకండి. ఆవులు లేవు కదా అంటే ఆవులు లేకపోవడం కారణం మీరు లేదా నేను. ఆవులు లేవు అంటే ఆవును పుట్టించింది బ్రహ్మ, పాలు ఇచ్చిపడానికి, ఆ పాలని అభిషేకం చేయడం. ఎంతమంది ఆవు పాలతో అభిషేకం చేస్తున్నారు ఇక్కడ? అన్ని ప్యాకెట్ పాలే. బాధపడకండి, మీరు చేసుకున్నారేమో ఆవు పాలు, కానీ అందరూ ప్యాకెట్ పాలతో అభిషేకం చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. నేను లేదు అంటే మీరు మళ్ళీ బాధపడకండి. ఆవు కోసం వెతకండి, ప్యాకెట్ పాలు వేయండి, కానీ మానేయకండి. కనీసం మానేయకండి. స్వామి మీరు ఆవు పాలు వద్దన్నారు లేదన్నారు కాబట్టి, ప్యాకెట్ పాలు వద్దన్నారు కాబట్టి మానేస్తున్నప్పుడు మానేయకండి. పాపం మళ్ళీ నాకే చుట్టుకుంటుంది. అది ఇదే సమస్య. కలియుగంలో ఏం మాట్లాడదామన్నా పాపమే. కాబట్టి ఆ కుక్కకి ఆ పని మనిషి తను తిన్న తర్వాత, బ్రాహ్మణుడు తిన్న తర్వాత మిగిలింది పని మనిషికి ఇస్తే, ఆ పని మనిషి తిని మిగిలింది బయట వేస్తే ఆ కుక్క తింటుంది. అంటే సాత్విక ఆహారం తినడం వల్ల ఎంతో గుణం పెరిగింది. చూడండి, మనిషికి పుణ్యం పెరగాలి. మనం రోజు గురువు గారి దగ్గరికి వస్తే గురువు గారు మాట్లాడతారు అంటే రోజు కొంచెం వచ్చి రోజు కొంచెం సేవ చేసుకుంటే ఎప్పుడైనా ఒకప్పుడు ఆయన దృష్టి మన మీద పడి మన మీద కృప చూపిస్తాడు కాబట్టి ఆ విశ్వాసంతో రోజు రావాలి. అలా ఆ కుక్క కూడా రోజు ఆ భోజనం చేసి రోజు తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా బాధపడి అక్కడ ఆ పని మనిషి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దొంగలు రాకుండా, తప్పుడు వ్యక్తులు రాకుండా రోజు ఉచితంగా సేవ చేసింది. సేవ నేను చెప్పానా? సేవ ఊరికే ఉండకూడదు. మనిషి చేసే సేవలాగా ఉండకూడదు. సేవ, సహాయము, సలహా. ఉట్టిగా సలహా ఇచ్చి పోకూడదు. రెండు కలిపి చేస్తేనే చేయాలి, లేకపోతే చేయకూడదు. అలా కుక్క ఉపకారంగా తింటుంది కాబట్టి ఆ పని మనిషి దగ్గర అక్కడ ఎవరు చోరులు రాకుండా, దొంగలు రాకుండా కాపాడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ పని మనిషి దృష్టి పెట్టి చూసింది, ఏమి కుక్క రోజు ఇక్కడే ఉంటుంది ఏమిటి, నేను పెట్టిన అన్నం తింటుంది కదా అరే అని వాళ్ళిద్దరిలో ఒక రకమైనటువంటి బంధుత్వం ఏర్పడింది. చూడండి, ఇప్పుడు మా ఇంటి ముందు వచ్చేటప్పుడు కుక్క జాలిగా కూర్చుంది. అసలు దాన్ని చూస్తే మాకు ఎంతో బాధ అనిపించింది. అంటే చూడండి, ఏదో ఒక సంబంధం ఉంటుంది. అప్పటికప్పుడే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి దానికి వెయ్యమని చెప్తే మా అమ్మాయి వేసేసింది. అంటే ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది. చూడండి, కుక్క కనబడిందా? ఆ కుక్క రోజు ఉండేదానికంటే కొత్తగా ఉంటే మనకు కొత్తగా అనిపిస్తుంది. ఆవైనా ఏదైనా జంతువైనా జాలి మనకు కనబడేటట్టుగా అది వ్యవహారం చేస్తే అలా అనిపిస్తుంది. కుక్కలన్నీ మొరుక్కుంటూ వస్తే మనం భయపడతాం, పారిపోతాం. కానీ ఒక కుక్క వచ్చి తోకను మాత్రమే జాడించుకుంటూ మళ్ళీ కళ్ళ దగ్గర ఉంటూ ఉంటే జాలి వస్తుందా లేదా? ఏదో ఇద్దాం అనిపిస్తుంది. అలా
కాబట్టి ఈ పని మనిషి ఆ కుక్కని చూసి అసలు ఇది ఏదో బాగానే ఉంది, రోజు భోజనం చేస్తుంది, దొంగలు రాకుండా చూసుకుంటే ఇది నా కుక్క అనుకుంది. గుర్తుపెట్టుకోండి, ఇది నా కుక్క అనుకుంది. ఒకరోజు కుక్కలకు అలవాటు ఉంటుంది, యజమాని వెంట వెళ్ళడం కుక్కలకు అలవాటు. యజమాని వెంట వెళ్ళడం కుక్కలకు అలవాటు. ఒకరోజు ఈమె పనంతా ముగించుకొని ఆ బ్రాహ్మణి దగ్గరికి పనికి పోవాలి కదా, పని మనిషి పోతూ ఉంటే వెనుక కుక్క కూడా వెళ్ళింది. చూడండి, అప్పుడు మొదటిసారి బ్రాహ్మణి దగ్గరికి వెళ్తే ఆ బ్రాహ్మడు వెళ్ళగొట్టేశాడు, అవునా? కానీ ఇప్పుడు పని మనిషి పోయింది కాబట్టి పోగానే అన్నాడు, ఏమిటి కుక్క ఇలా వచ్చిందంటే ఈమెమంది నా కుక్క. పని మనిషి ఏమంది నా కుక్క. వాకిట్లో కూర్చుంది. ఇప్పటిదాకా దానికి ఆధార్ కార్డు లేదు, అడ్రస్ లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు అడ్రస్ రెండు వచ్చాయి కాబట్టి ఏమన్నారు, ఉండు ఇక్కడే ఉండు. పని మనిషి పోతే పని అయిన తర్వాత పని చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ కుక్క వెళ్ళిపోతుంది కదా, పెద్ద విషయం కాదు. కానీ సందర్భం లేని కుక్క అంటే బెల్ట్ లేని కుక్క ఉంటే భయం ఎవరికైనా, బెల్ట్ ఉంటే దోషం లేదు. కాబట్టి ఆ పని మనిషి ఏమంది నా కుక్క అనగానే వాకిట్లో కూర్చుంది. వాకిట్లో కూర్చుంటే ఈ బ్రాహ్మడు బయటకు వెళ్ళి వచ్చి మంచి కార్యం ఒక హవనం చేసి, అది వైశాఖ మాసం, గుర్తుపెట్టుకోండి, వైశాఖ మాసంలో ఒక హవనం చేసి వస్తూ ఉంటే రోడ్డు మీద కొంచెం బురద ఉంది. ఆ బురద కాళ్ళకి తగిలింది. చూడండి, మీకు చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. మంచి మాసము, మంచి తిథి, మంచి నక్షత్రము, పుష్కరము, గంగా అన్ని ఏదేమైనా గ్రహణ సమయంలో ప్రతి ఒక్క గుంట కూడా గంగతో సమానం అంటాం మనం కదా. ఎక్కడ గుంట, సెలయేరు, నీళ్లు, ఆవి ఏది ఉన్నా అది గంగతో సమానమే. కాబట్టి వైశాఖ మాసంలో కూడా పూర్ణిమ రోజు అన్ని గంగలు ఒక గుంటలో వచ్చి ఉంటాయి కాబట్టి, బురదలో వచ్చి ఉంటాయి కాబట్టి, నీళ్ళలో వచ్చి ఉంటాయి కాబట్టి ఆ బ్రాహ్మడు ఆ బురదలో కాళ్ళు వేసి ఇంటికి వెళ్ళి ఆ కాళ్ళు కడుక్కుంటూ ఉంటే, వాకిట్లో కుక్క కూర్చుని ఉంది కదా, కాళ్ళు కడుక్కుంటూ ఉంటుంటే ఆ నీళ్లు ఆ బురద కుక్క కిందికి వచ్చాయి. ఒకప్పుడు వైశాఖ మాసం ప్రవచనం విని ఒక ఆడమన్ స్త్రీ లోపల నుంచి బయటకు వెళ్ళి ఆ కుక్కను ముట్టుకుంటూనే అంత జ్ఞానోదయం వస్తే, బ్రాహ్మడి పాదం తగిలిన నీళ్లు తగిలితే ఎంత పుణ్యం రావాలో అంత పుణ్యం వచ్చింది. పుణ్యం వచ్చి ఆ కుక్క బ్రాహ్మడితో మాట్లాడుతుంది, బ్రాహ్మణోత్తమా నన్ను గుర్తుపట్టు అని. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మడి యొక్క ఈరోజు మా ఇంట్లో నరసింహ జయంతి రెండో రోజు పారణ అంటే ఉద్యాపన అంటాం. ఈరోజు మేము బ్రాహ్మడికి కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకొని తీర్థం తీసుకొని వస్తాం. చాలామంది బ్రాహ్మడికి పాదపూజలు చేస్తారు. చాలామంది ఆ బ్రాహ్మడికి పాదపూజ చేసిన తర్వాత ఆ నీళ్ళు తల మీద చల్లుకొని తాగాలి, తీర్థంగా తీసుకోవాలి. అయితే బ్రాహ్మడికి కాళ్ళు కడిగి మొదలు మీరు బయట నుంచి వస్తున్నారు కదా కాళ్ళు కడుక్కొని రూపలు కండి అనకూడదు. ఏ బ్రాహ్మడికి అయితే మీరు పాదపూజ చేస్తారో ఆయన దేన్నైనా తొక్కి రాని, దోషం లేదు. మీరు గుర్తుపెట్టి, మీకు అసహ్యంగా అనిపించవచ్చు, బ్రాహ్మడి పాదం అలాగే ఉంటుంది, అసలు చూడ్డానికి బాగుండదు, ఆయనకి బురద ఉంటుంది, ఏమైనా ఉంటుంది. కానీ మీరు బ్రాహ్మడికి పాదపూజ చేద్దామని సంకల్పంతో ఉన్నప్పుడు అది తీర్థంగా మారిపోతుంది. అప్పటిదాకా మీకు ఆయన అసహ్యంగా అనిపించినా పాదపూజ చేసి ఎప్పుడైతే మీరు చల్లుకుంటారో ఒకసారి ఆ తీర్థం మనస్ఫూర్తిగా తాగి చూడండి, మంచి సువాసన ఉంటుంది. బ్రాహ్మడు ఈశ్వరుడితో సమానము, బ్రాహ్మడు నారాయణుడు. కాబట్టి ఆ బ్రాహ్మడికి అలా నడుచుకుంటూ వచ్చిన సుధాముడికి కృష్ణ పరమాత్మ సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళల్లోంచి ముళ్ళు ఉంటే నోట్తో తీసి ఆ యొక్క కళ్ళతో, అంటే నీళ్లు తీసుకోవడం ఆలస్యమైంది కాబట్టి నా భార్యలు నా మిత్రుడికి పూజ చేద్దామంటే నీళ్ళు కూడా తీసుకోవాలి కోపంగా, ఆ బాధగా అంటే ఆ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చి ఆ యొక్క సుధామ పాదాలు కడిగాడు కృష్ణ పరమాత్మ. ఎంత గొప్పవాడు కృష్ణ పరమాత్మ అంటే, బ్రాహ్మడు అంతే అంత గొప్పవాడని చెప్తుంది వైశాఖ మాసం, అవునా? సుధాముడి కాళ్ళు కడిగాలి లేదా అలా. కాబట్టి ఆ బ్రాహ్మడు కడుక్కున్న నీళ్లు ఆ కుక్క కిందికి వస్తే ఆ కుక్కకి వాచ వచ్చింది, మాట్లాడుతూ బ్రాహ్మణోత్తమా నన్ను ఒక్కసారి చూడు, నేను తప్పును ఒప్పుకుంటున్నాను కాబట్టి నాకు ప్రాయశ్చిత్తం చెప్పమంటే, అప్పుడు ఆ బ్రాహ్మడు చెప్పాడు, నీకు వాచ వచ్చింది కాబట్టి నీకు పుణ్యం వచ్చినట్టు, నీకు జన్మ పోలేదు కానీ వాచ వచ్చింది. ఇప్పుడు జంతువులు మాట్లాడతాయా అన్న విషయం అయితే చాలా జంతువులు ఇప్పుడు బలవంతంగా మాట్లాడిస్తున్నారు. అప్పట్లో జంతువులు మాట్లాడుకున్న మాట వినే చాలా పురాణాలు జరిగాయి, సరేనా? చాలా పురాణాలు జరిగాయి. శుకమహర్షి చిలుకలాగా ఉంటాడు చూడండి మీరు ఎప్పుడైనా, ఆయన మాట్లాడుతున్నా లేదా? ఇప్పుడు రామరామ అంటూ చిలుకలు, అవునా కాదా? అంటే మనం ఎలా దానికి చెప్తే అలా అవి చేస్తాయి. అప్పట్లో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా భాష ఉంటుంది అంటున్నాను కదా. కుక్కలన్నీ ఒక దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటాయి కావచ్చు కదా, కాకులన్నీ ఒక దగ్గరకు వస్తే మాట్లాడుకుంటాయి కావచ్చు కదా. ఈ ఒక చీమ పోతుండే దాని మీద ఒక 10 చీమలు వెళ్తుంటాయి మాట్లాడుకుంటున్నాయి కదా. అంటే ఏదో ఇక్కడ ఉంది భోజనం వస్తూ రండి అంటేనే కదా అందరు పోతారు ఒక దగ్గర కదా. ఒక పక్షులు అలా వెళ్తున్నాయి అంటే, ఒక పక్షి వెళ్తుంటే ఆ పక్షి వెనుక 10 పక్షులు వెళ్తున్నా లేదా, అంటే ఏదో ఉందని చెప్తున్నా లేదా, అంటే మాట్లాడుకుంటున్నాయి, ఏదో భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అలా ఆమెకి మనిషి వాచనే వచ్చింది కాబట్టి ఆ యొక్క
బ్రాహ్మడు ఆశ్చర్యపడి సంతోషించి, చూడండి, ఒక పాపాత్మురాలికి, బాగా వినండి, ఒక పాపాత్మురాలికి నాలాంటి బ్రాహ్మడి ద్వారా మోక్షం వస్తుందంటే అంతకంటే నా జ్ఞానానికి ఇంకేం ప్రమాణం కావాలి? కాబట్టి ఎక్కడి నుంచో వచ్చింది, నేను రమ్మనానా కుక్కని, ఎక్కడి నుంచో వచ్చిన కుక్క నా దగ్గరికి వచ్చి అలా ఎలా వాచ వచ్చిందో కానీ వచ్చింది. ఎలా వాచ వచ్చిందో కుక్కనే తెలుసు కదా. బ్రాహ్మడి యొక్క పాదం కడుక్కుంటే నీళ్ళు వచ్చాయి కాబట్టి వాచ, కానీ బ్రాహ్మడికి ఏం తెలుసు ఆ మాట తెలియదు. కానీ వాచ వచ్చింది కాబట్టి నన్ను కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కుక్కకి మంచి మోక్షమే చూపించాలి, మంచి మార్గమే చూపించాలని చెప్పేసి ఆ కుక్కకి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ కుక్కకి రోజు యజ్ఞం చేసినటువంటి, పూజలు చేసినటువంటి ప్రసాదాన్ని రోజు పెడుతున్నాడు. పూజ చేసిన తర్వాత మీరు అన్నాన్ని తీసుకువెళ్తే, మీరు అరటిపళ్ళు తీసుకెళ్తున్నారు, అరటిపళ్ళు తీసుకెళ్ళి స్వామి దగ్గర పెట్టి నీళ్లు తిప్పి ప్రాణాయ స్వహ, వ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ అంటే అవి అరటి పండ్లుగా ఉండవు. అవేమారుతాయి? ప్రసాదము. అవునా? మీరు ఏమైనా శనగలు పెట్టండి, బొబ్బలు పెట్టండి, ఏమైనా పెట్టండి, మాంసం కూడా, చాలామంది మాంసం కూడా పెడతారు, ఏమైనా పెట్టండి, కానీ పరమాత్ముడి దగ్గర పెట్టి నీళ్ళు తింపిన తర్వాత అది ఏం మారుతుంది? ప్రసాదము. కాబట్టి ఈ బ్రాహ్మడు ఎన్ని పూజలు, మంచి పూజలు చేసుకుంటూ వస్తున్నాడో అన్ని పూజల ప్రసాదం తీసుకొచ్చి ఆయన తీసుకున్న తర్వాత ఆ కుక్క వేస్తున్నాడు. కుక్క కూడా ప్రసాదాన్ని భుజించి మెల్లగా 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 ఇంకా వృద్ధురాలైపోయి దాని తర్వాత మృత్యు వచ్చి వెళ్ళిపోయింది. అంటే పుణ్యాన్ని సంపాదించుకొని ఆ కుక్క కైలాసానికి, స్వర్గానికి వెళ్ళింది. స్వర్గానికి వెళ్తే అక్కడ స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఏమంటున్నాడు, నువ్వు ఎంత పాపాత్మురాలో నీకు తెలుసా అంటే, తెలుసు, బాగా వినండి, తెలుసు. ఎంత పాపాత్మురాల్లో తెలుసు, ఎన్ని శిక్షలు అనుభవించాలో అన్ని శిక్షలు అక్కడ యమధర్మరాజు దగ్గర అనుభవించి మళ్ళీ కుక్కగా భూమి మీదకి వచ్చి ఎంత కష్టపడాలో, ఎంత బాధపడాలో అంత బాధపడిన తర్వాత వైశాఖ మాసంలో ఉన్నటువంటి పూజా ఫలితం వల్ల ఒక స్త్రీ నన్ను ముట్టుకుంటే నాకు వాచ వచ్చి బ్రాహ్మడింటికి వెళ్ళి బ్రాహ్మణుని పంపించేస్తే అక్కడి నుంచి పని మనిషికి వెళ్ళి ఆమెతో ఆ బ్రాహ్మడింటికి వెళ్ళిన తర్వాత ఆయన కాళ్ళు కడుక్కుంటే ఆ నీళ్లు గంగాజలం నాకు వచ్చాయి కాబట్టి నాకు పుణ్యం వచ్చింది. కాబట్టి అన్ని కష్టాలు అయిపోయిన తర్వాతనే ఆ బ్రాహ్మణుడు రోజు ప్రసాదం పెడితే ఆ ప్రసాదం భుజించి స్వర్గానికి వచ్చాను అని చెప్పింది కుక్క. చెప్పంగానే ఆయన అన్నాడు, సరే ఇంకా వచ్చావుగా, ఇంకా ఉండు, నీకు స్వర్గం చూడండి. ఎప్పుడు మనమందరం కూడా స్వర్గం యొక్క భోగాలు అనుభవించిన తర్వాత, స్వర్గం యొక్క పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి రావాల్సిందే. పునరపి జననం పునరపి మళ్ళీ ఉంది అంటే మీ స్వర్గం అయిపోయిందంటే కాదు. అందుకనే ఇప్పుడు ఉరిశిక్ష వేసినప్పుడు కొన్నిసార్లు ఏం చెప్తారంటే చచ్చేంతవరకు ఉరి వేయండి అంటారు. కొన్నిసార్లు ఉరిశిక్ష వేసిన తర్వాత, ఉరి వేసిన తర్వాత బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేపర్లలో పేర్లు మీకు చూపిస్తాను ఎప్పుడైనా. ఉరి వేస్తారు, ఆయనకు ఉరిశిక్ష పడింది కానీ ఆయన చావలేదు. ఉరిశిక్షకి కొంచెం సమయం ఉంటుంది, ఇంత సమయం మాత్రం వేయండి అంటే వేస్తారు. వేస్తే ఉరి వేస్తారు, కాలు చేతులు కొడుకుంటాడు, ఆ సమయం కాగా తీస్తారు, కానీ ఆయన బ్రతికి ఉంటాడు. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే బతికేస్తాడు. అట్లా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే మళ్ళీ నియమం వచ్చిందంటే ఈయన మహాపాపాత్ముడు కాబట్టి చచ్చేంతవరకు ఉరి తీయండి, కొట్టుకుంటున్నప్పుడు తీయకండి, కొట్టుకొని ఆపేసినాక తీయండి. చచ్చేంతవరకు అంటే ఇదే, చచ్చేంతవరకు కొడతాను అంటే ఇదే, చచ్చేంతవరకు కొడతారు. అలా ఇంద్రుడు చెప్పుకుంటే ఆ ఇంద్రుడు ఇక్కడ ఉండమన్నాడు. ఉన్న తర్వాత నీకు మళ్ళా ఏ జన్మ రావాలో, ఎలా రావాలో, నీకు ఎంత పుణ్యం ఉందో, ఎంత పుణ్యం మిగిలి ఉందో, ఎంత పాపం ఇంకా మిగిలి ఉందో అనే విషయం చూసి చెప్తానని చెప్తే ఆమె ఆ స్వర్గంలో ఆ కుక్కలాకుండా దివ్య స్త్రీలాగా ఉండడం మొదలుపెట్టింది. కొంతకాలం తర్వాత నాకు స్వర్గంలో ఉండడం కంటే కూడా బాగండి, స్వర్గంలో ఎవరైతే సుఖాల్ని భోగిస్తూ ఉంటారో వాళ్ళకి ఒక ప్రతిమ, ఒక రూపము, ఒక విషయము పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఒకటి కావాలి. అయితే వాళ్ళు మోక్షాలకు వెళ్ళిపోవాలి, లేదా కిందికి పోవాలి, లేదా స్వర్గంలోనే వాళ్ళకొక ఇప్పుడు మాటల్లో చెప్పాలంటే ఒక గుర్తింపు ఉండాలి. ఉంటేనే అది గొప్పతనం, లేకపోతే కాదు. అందరం మనం ఉంటాం, మన పేరు ఒక వ్యక్తి దగ్గరికి రావాలి అంటే, మన పేరు గుర్తుపట్టాలి అంటే మనకు గుర్తింపు ఉండాలి. మనకు గుర్తింపు లేకుండా పెద్దగా పట్టుకోరు. అయితే మంచి సేవ చేయాలి, అయితే మంచి పూజ చేయాలి, అయితే మంచి బట్టలు వేసుకోవాలి, అయితే మంచిగా మాట్లాడాలి, అయితే మంచిగా ఏదో ఒకటి ఉంటే 10 మందిలో గుర్తుపట్టి మాట్లాడవచ్చు. అమ్మాయి చాలా బాగా పాడిందే, ఈమె చాలా బాగా మాట్లాడతాడే, ఆయన గొప్ప మనిషే అని చెప్పుకోవచ్చు. అంటే మనకు ఒక గుర్తింపు రావడం కోసం మనం తాపత్రయం పడుతూ ఉండాలి. అలా
ఆ కుక్క ఆడకుక్క దివ్య స్వరూపంగా ఉంది, కానీ ఆమెకు ఆ రూపం నచ్చట్లేదు, నాకు గుర్తింపు లేదుగా అని చెప్పేసి ఆమె ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నాకు మంచి గుర్తింపు కావాలంటే అనుష్ఠానం చేయమన్నాడు. ఎవరి గురించి? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆమె ఆ స్వర్గంలో కూర్చుండి అనుష్ఠానం చేస్తూ ఉంటే కొంతకాలం తర్వాత అక్కడ కూడా ఆమెకు ఆ పాపం పుణ్యం రెండు అయిపోయిన తర్వాత ఇంద్రుడు ఒకసారి ఆమెను చూసి ఆ రూపమే అంటే ఇలా ఉంటే బాగుండు. మీరు ఒకసారి వినిపెట్టుకోండి, గణపతిని పార్వతీమాత తయారు చేస్తున్నప్పుడు తొండంతో తయారు చేసిందా? తొండం పెట్టిందా గణపతికి? పెట్టలేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లవాడు ఎంత అందంగా ఉండాలని ఊహించుకుంటుంది. ఎలా ఊహించుకుంటుందంటే మంచి ముక్కు, మంచి కళ్ళు, మంచి పెదాలు, మంచి చిక్కెళ్ళు అని అనుకొని అలా ఊహించుకుంటూ ఉంటే అలాంటి కొడుకు పుడతాడు. ఆమె పుట్టే అవకాశం లేదు కాబట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ మలంతో అంత బాగా తయారు చేసి పెట్టింది ఆ పిల్లవాడిని. చేసిన తర్వాత మళ్ళీ బయటలో పెట్టింది. ఆ శివుడు వచ్చాడు, ఆ తల తీసేశాడు, మళ్ళీ ఆ యొక్క ఏనుగు ముఖం పెట్టాడు, గజరాజు అయ్యాడు, గజానన అయ్యాడు. విషయం వేరు. కానీ ఎంత అందంగా ఉన్నటువంటి స్వరూపాన్ని ఊహించుకుంటే ఇంద్రుడు అంటున్నాడు, ఈమె ప్రతిమనే, ఈమె ఇలా ఉంటేనే ఇంత అందంగా ఉందే, ఈమె ఒకే నిజమైన స్త్రీగా మారితే ఇంకెంత గొప్పగా ఉండే అవకాశం ఉందని. ఇంద్రుడికి స్త్రీల పట్ల లోభం ఎక్కువ. ఇంద్రుడికి స్త్రీల పట్ల లోభం ఎక్కువ. ఆయనకి మొదటి నుంచి అంతే. కానీ యజ్ఞాలు చేశాడు కాబట్టి దశ అంటే ఎన్ని యజ్ఞాలు చేశాడట? ఒకటేసారి శతం 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 దశ అన్నారు. అంటే 1000 సార్లు యజ్ఞం చేశాడట. అంటే అశ్వమేధ యజ్ఞాలు 1000 సార్లు చేస్తే ఇంద్రస్థానం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత 1000 సార్లు ఎవరికి చేయనివ్వకుండా, అంత పుణ్యం సంపాదించనివ్వకుండా ఎప్పుడు కూడా ఇంద్రుడు అందరికీ అడ్డపడతాడు. అందరికీ అడ్డుపడేది ఎవరు? మంచి పుణ్యం చేస్తున్నామంటే ఇంద్రుడు అడ్డం వస్తాడు. నువ్వు అంతకంటే చేయదు, అంతకంటే చేస్తే ఇంద్రస్థానం నాది పోతుంది కాబట్టి వద్దనుకుంటాడు. కాబట్టి ఆ ఇంద్రుడికి ఒకసారి అనిపిస్తే అప్పుడు ఆమె నా తొడ మీద కూర్చుంటే ఎలా ఉంటుంది అని అనుకున్నాడట. ఆమె కూడా మోక్షం అయిపోయింది కాబట్టి ఆమెకు కూడా గుర్తింపు కావాలి కాబట్టి ఆ స్వరూపం కూడా ఈ ఇంద్రుడి యొక్క కుడి తొడలోకి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి మళ్ళీ స్త్రీగా బయటకు వస్తేనే ఆమెనే ఊర్వశి అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి నాట్యకారిణి అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఎవరికంటే ఎవరైతే స్వర్గ సుఖాలు అనుభవించాలో, సుఖము అంటే ఏమిటి? ఆనందం. ఆనందం అంటే ఏమిటి? ఇప్పుడు మనకు ఆనందం కనబడాలి. అలాంటి స్వర్గ సుఖాలు ఇచ్చేటువంటి స్త్రీలాగా లోపలిని తొడలోంచి బయటకు వచ్చింది కాబట్టి ఆమె పేరు ఊర్వశిగా పెట్టవు. ఊర్వశి, మేనక, రంభ, తిలోత్తమ వీళ్ళందరూ స్వర్గంలో ఉన్నటువంటి గొప్ప నాట్యులు అంటే కళాకారులు. అంటే మనకు స్వర్గంకి వెళ్ళే వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆమె ఊర్వశిలాగా మారిపోయిందని మనకిక్కడ ఆ యొక్క కథల్లో శృతకీర్తి మహారాజుకు శృతానంద మహారాజు చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే వైశాఖ మాసంలో ఎన్ని పాపాలు చేసినా ఒకవేళ మనసు మార్చుకొని మళ్ళీ పుణ్యం చేస్తానంటే ఎలాంటి పాపమైనా దగ్ధమైపోయే అవకాశం ఉంది, కానీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని ఆ యొక్క స్వామి చెప్తుంటే అందరూ వింటున్నారు. శృతానంద మహర్షి చెప్తుంటే శృతకీర్తి మహారాజు వింటున్నాడు, అక్కడ అంబరీషుడు వింటున్నాడు. నారదుడు చెప్తుంటే ఇదే కథను చాలా కాలం పూర్వము అసలు అంబరీషుడు ఒక ప్రశ్న వేశాడు, స్వామి అసలు ఈ కథ ఎవరు చెప్పారు? ఈ పురాణం అంతా ఎవరు చెప్పారు? ఎలా జరుగుతుందంటే ఎంత ఉంటుంది